అయితే ఉద్దేశించి అయితే కాదు, మేము కామెడీ పరంగా తీసినాం. ఉద్దేశించి అయితే తీసుకోవద్దండి. వాటర్ దెంకొచ్చుకునేట్టున్నా అందుకు అర్థం కాలే. మిర్త తట్టార్చారు పెద్ద రాయి అన్ని పిల్లరాయిలు పెట్టావు. గబాన్ ఏదో తుఫాన్ గిఫాన్ వచ్చి పడిపోయా. బేస్మటం వేసుకో మడ్డకు సంబంధం తిన్న పని పోతా అంటే ఉందరా అసలు పూకా నీకు ఊరే పెద్దంచు మాటలు మాట్లాడద్దు. ఫ్రెండ్స్, మీ వల్లనే ఈ పార్టీ చేసుకుంటున్నాం. ఎందుకో తెలుసా? రాయలసీమ ఎంటర్టైన్మెంట్స్ 2.0 ఫేస్బుక్ లో 100K అయితే అతి తొందరలో చేసేసారు. నేను అసలు ఊహించలే. నేను ఏందో ఒక 30,000 మంది 40,000 మంది కొడతాను అనుకుంటే 1,00,000 మంది కొట్టినారు ఫ్రెండ్స్. 1,00,000 మంది కొట్టినారు ఫ్రెండ్స్. మీరు మీ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ పార్టీ మీకు గుర్తుగా ఉండాలని మేము వీడియో కూడా పెట్టడం. ఈ వీడియో తప్పనిసరిగా మా రాయలసీమ ఎంటర్టైన్మెంట్ 2.0 అలాగే యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, చూసిన వాళ్ళు మీరే. ఈ పార్టీకి సంబంధం మీరు చూడాలి కంపల్సరీ. ఈ పార్టీ మీరే చేయడానికి కారణం మీరే. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ కొట్టి మమ్మల్ని పార్టీ చేశారు. ఈరోజు ఏం లే, చిన్న చికెన్ పార్టీ. అదే మన ఫేస్బుక్ అదే 2.0 సబ్స్క్రైబ్ అయిన తర్వాత 1,00,000 మంది. కేకు తెజా అంటే వద్దురా దెంగ తిన్నా, నేను జోడపల్లి వేసుకొని చికెన్ చేస్తా అని చేస్తా అని మా పిల్లయ్య చూడండి ఫ్రెండ్స్. గ్యాస్ తెచ్చాం, 1 ఎక్క సోన్లో గ్యాస్ అయిపోయింది. ఎర్రగడ్డలు ఏం చూస్తుంటే గ్యాస్ అయిపోయింది. అందుకే ఎర్రగడ్డలు టమాటాలు అట్టే పెట్టినాం. చూసారా ఫ్రెండ్స్? పుల్లయ్య మీద చిన్న రైజ్ అవుతా చూడండి. కాదు పుల్లయ్య, నీకే గుద్ద తెల్లు మగం తెల్లు. గుద్ద మూసుకొని కేక్ కోసుకున్నావు అన్న. కేక్ కోసుకొని ఇంటికాడ తిన్నామని ఈ చెట్లలోకి వచ్చాం. తోటగాళ్ళు చూచే ఉచ్చలేసి కొట్టారు పండేసి. నీకు అర్థం కాలే. మిర్త తట్టార్చారు. మడ్డ ఏంది ఒక పెద్ద రాయి అన్ని పిల్లరాయిలు పెట్టావు. గబాన్ ఏదో తుఫాన్ గిఫాన్ వచ్చి పడిపోయా. తుఫాన్ ఎందుకు వస్తుంది? చిన్నరాళ్ళు రేవు తోటలు ఉద్దం ముసుకోపుల్లయ్య. బియ్యం ఉడకలే. ఓ పక్కకు బియ్యం పైకి విని, ఓ పక్క కిందికి నీళ్ళు వచ్చినాయి. రాళ్ళు లెవెల్ లేవరయ్యి. బేస్మటం వేసుకో మడ్డకు సంబంధం తిన్న పని పోతా అంటే ఉందరా అసలు పూకా నీకు పని పోతే నేనేం చేయాలి? రాళ్ళింది సిమెంట్ కట్టి మీకు పోయాలి పొయ్యికి. నువ్వు ఇటుక పైకి ఇట పెట్టలేకుండా మడ్డ కడతావు ఇల్లు నువ్వు. పేరు కడుకుని ఆడిపోతాను నేను. రాళ్ళు లెవెల్ లేవు. నువ్వు గుడ్డ ముట్టుకో, మేము ముసుకున్నాంలే, నువ్వు తెలుసుకో. ఊరే పెద్దంచు మాటలు మాట్లాడద్దు. నువ్వు వర్షాకురాను వీడా. చూడు పొగంతా లేపుకుంటా గుద్దలే పెట్టుకో. పొగంతా చూడు సగం గ్యాస్ అయిపోయింది. మడ్డ కూర్చాలి ఇప్పుడు ఎవరిదైనా పట్టుకొని. ఆ మంచి నాయేంద్ర ఏమో చికెన్ వేయాడు. చికెన్ కొట్టించుకునే మర్చిపోయాడే. గుద్ద తెంగించుకో. తలకాయ నాకు నువ్వేంద్ర నువ్వు. నాయేంద్ర చికెన్ వేయాడు. పుల్లయ్య నీకు ఈ రోజు కాదులే, నా మడ్డ ఉలగదెంగుతాలే బాలేకుంటే. బాగుంటది. నువ్వు దెంగితే ఊసొచ్చాయిలే గిన్నెలు. కేక్ అయితే తినాలరా నువ్వు. కేకు నిమ్మల కోసుకుని తిని కొంప ఆగిలి చచ్చిపోతుంది. మేలు కదా బాగా కురాకు చికెన్ దెంకొచ్చుకునేట్టున్నా అందుకు. చూడండి ఇట వేసాడు దాడ మసాలాలు లెంగ చాడ దింగినాం. ఎంత చేస్తాడు మా పుల్లయ్య. చూడండి ఫేస్ మసాలాలు లెంగ పసుపు అంత కింద దింగాడు. ఎర్రిపుకు పనులు చేస్తాడు. ఎర్రిపుకు దింగించుకునే పనులు చేస్తాడు. మూత మళ్ళా మారితే ఒరే గుద్ద ముట్టుకోరా. నువ్వు ఆకలి నువ్వు రొంజేముండో. నువ్వు అవలే నా కొడుకు. నువ్వేమో మీ వల్లనే మేము ఇలా చేసాను. నువ్వే కదా దెంగన్నావు. నీట్గా ఎత్తలేబ్బా. వాడు కేకు పీచు చత్తా ఆడాడు. వాడు చూడు ఎంత అవలేగా తెస్తాడు. కింద పట్టది. దెంగి పోదాం అనిపించింది నాకు. కింద పట్టది. ఆ 4 ముక్కలు మీరే వేసుకుని తినండి. మీరు నేను దెంగపోతా. ఇంటికి పట్టుకో.